Good morning, children. మన వర్క్ బుక్ పేజ్ నెంబర్ 42 వరకు కంప్లీట్ చేసుకున్నామా? పజిల్ వరకు పజిల్ చేయమని చెప్పాను, చేశారని అనుకుంటున్నా. ఓకేనా? ఈరోజు పేజ్ నెంబర్ 43, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓపెన్ చేయండి, అందరూ బుక్స్ దగ్గర పెట్టుకోండి. ఏ వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్, ఫస్ట్ వన్, dialects, dance forms, etc. makes our dash. Options: culture, traditions, heritage. The answer is culture. Underline చేయండి. మనం మాట్లాడే భాష కానీ, వేసుకునే డ్రెస్సు, డ్యాన్స్ ఫాము, ఇవన్నీ కూడా మన యొక్క కల్చర్. అండ్ సెకండ్ వన్, మరి ఇక్కడ హెరిటేజ్ అని కూడా ఉంది, మనం అది కూడా అనుకోవచ్చు. కానీ ఏంటి, ఈ లాంగ్వేజ్, ఆర్ట్, వర్క్, ఇవన్నీ వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి వస్తే అది హెరిటేజ్. మనం రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చి కల్చర్. ఓకేమ్మా? సెకండ్ వన్, ఇన్ రాజస్థాన్ ఫోక్ డ్రెస్ ఆఫ్ ఉమెన్ ఈజ్. రాజస్థాన్ స్టేట్లో ఉమెన్ వేసుకునే డ్రెస్. ఆప్షన్స్ ఆర్ శారీ, ఘాగ్రా చోళీ, సల్వార్ కమీజ్. The correct answer is ఘాగ్రా చోళీ. And third one, dash is a delicacy prepared by cooking coarsely ground wheat with ghee and sugar. గోధుమలు, వీటు, ఘీ, షుగర్ కలిపి చేసే ఒక ఫుడ్ ఐటమ్. ద ఆప్షన్స్ ఆర్ చూర్మా, పురాన్ పోలి, పాయసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ చూర్మా. అండ్ ఫోర్త్ వన్, ద లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ మహారాష్ట్ర ఈజ్. మహారాష్ట్రలో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్. ద ఆప్షన్స్ ఆర్ పంజాబీ, తమిళ్, మరాఠీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మరాఠీ. అండర్లైన్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, ద ఫేమస్ స్వీట్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్. మహారాష్ట్రలో ఫేమస్ స్వీట్. ద ఆప్షన్స్ ఆర్ పాయసం, పురాన్ పోలి, కాంద్వి. The correct answer is puran poli. And the sixth one, this is the famous dish of Bihar. Bihar lo prepare cheskune famous dish enti ante the options are litti chokha, dal bati churma, dokla. The correct answer is litti chokha. And the seventh one, dash is a South Indian dish which looks like noodles. మన సౌత్ ఇండియాలో చూడడానికి నూడిల్స్ లా ఉండే ఫుడ్ ఐటమ్. ద ఆప్షన్స్ ఆర్ పాయసం, ఇడ్లీ, ఇడియప్పం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇడియప్పం. And next, to prepare Kashmiri pulao, dash is added to rice. కాశ్మీరీ పులావ్ చేసేటప్పుడు రైస్కి ఇది యాడ్ చేస్తారండి. అవేంటో చూద్దాం. ద ఆప్షన్స్ ఆర్ షుగర్, సాఫ్రాన్, కర్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సాఫ్రాన్. అండర్లైన్ ఇట్. One of the oldest languages in India is. మన ఇండియాలో ఓల్డెస్ట్ లాంగ్వేజ్, పాత రోజుల్లో ఉండే లాంగ్వేజ్ ఏది అంటే ద ఆప్షన్స్ ఆర్ సాంస్క్రిట్, తెలుగు, మరాఠీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సాంస్క్రిట్. ఓకేమా? అండ్ 10th వన్, దేర్ ఆర్ డాష్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయో చూద్దాం. The options are
18, 22, 30. The correct answer is 22. Okay, ma? Once again, I read. Okay. A variety of languages, dialects, dance forms, etc. makes our culture. In Rajasthan, folk dress of women is Gagra Choli. And third one, churma is a delicacy prepared by cooking coarsely ground wheat with ghee and sugar. And fourth one, the language spoken in Maharashtra is Marathi. The famous sweet of Maharashtra is Puran Poli. This is the famous dish of Bihar, Litti Chokka. Idiyappam is a South Indian dish which look like noodles. To prepare Kashmiri pulao, saffron is added to rice. One of the oldest languages in India is Sanskrit. There are 22 official languages in India. చక్కగా అండర్లైన్ చేసి ఆ వర్డ్ అక్కడ ఉన్న డాష్లో ఫిల్ చేయడం. ఎందుకంటే మీరు ఒక సెంటెన్స్ లాగా చదువుకోవడానికి ఉంటుంది. ఓకేనా? ఏబిసిడి పెట్టడం కాదు, అక్కడ వర్డ్ ఏదో అది డాష్లో ఫిల్ చేసుకుందాం. ఓకే. అండ్ పేజ్ నెంబర్ 44 అప్లికేషన్ పార్ట్. మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? టు ఎన్హాన్స్ ద నాలెడ్జ్ అబౌట్ ట్రెడిషనల్ ఇండియన్ డిషెస్. ట్రెడిషనల్ ఇండియన్ డిషెస్ గురించి మనం తెలుసుకున్నవి, అది అప్లికేషన్ పార్ట్లో మనం చేయాలి. క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ అండ్ రైట్ ద రెసిపీ ఆఫ్ ఎనీ వన్ ట్రెడిషనల్ డిష్ దట్ ఈస్ ప్రిపేర్డ్ అట్ యువర్ హోమ్. ఇది మీరు ఓన్గా రాయాలి. మీ పేరెంట్ హెల్ప్ తీసుకుని, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకుని ఏదైనా ఒక రెసిపీ, మీ ఇంట్లో ట్రెడిషనల్గా చేసే రెసిపీ ఏదైనా కావచ్చు. మనం చేసుకునేవన్నీ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్సే కదా. పులిహార, పాయసం, గారెలు, పూర్ణాలు, ఇవన్నీ మనం ట్రెడిషనల్. అలా ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుని అది మీరు ఎలా ప్రిపేర్ చేశారో, అది ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వాడారో, ఎలా ప్రిపేర్ చేశారో ఈ పేజ్లో ఫిల్ చేయాలమ్మా. ఓకేనా? అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 45. రైట్ ద ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ ఇన్ ద డిష్. ఇప్పుడు మనం ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేస్తామో రాస్తున్నాం కదా, దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అంటే మనం వాడుతూ ఉంటాం కదా, ఉప్పు, కారం, పసుపు, నూనె, ఆయిల్, కరివేపాకు, సంథింగ్ ఏవో మనం వాడుతూ ఉంటాం కదా, పప్పులు, పిండి, ఇవన్నీ మనం ఏమైతే యూజ్ చేసామో, క్యారెట్, టమాటా, బీన్స్, మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్ని బట్టి ఏం ఇంగ్రీడియంట్స్ వాడామో అది సెకండ్ క్వశ్చన్ దగ్గర ఫిల్ చేయాలమ్మా. అండ్ థర్డ్ వన్, హౌ ఈజ్ ఇట్ సర్వ్డ్ ఆర్ గార్నిష్డ్. మనం ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, చక్కగా సర్వ్ చేయడానికి ఒక డిష్లో తీసుకోవడం, దాన్ని చక్కగా డెకరేట్ చేయడం, ఏదో చేస్తూ ఉంటాం కదా, అది మీరు ఎలా డెకరేట్ చేస్తారో రాయాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ కైండ్ ఆఫ్ డిష్ ఈజ్ ఇట్. మీరు తయారు చేసిన ఫుడ్ ఐటమ్ అది స్వీటా, డిజర్టా, స్నాకా, కర్రీనా. ఇక్కడ స్వీటు, డిజర్ట్ అంత వచ్చింది కదా, మనకు డౌట్ వస్తుంది. స్వీట్ అంటే ఏంటి, డిజర్ట్ అంటే ఏంటి? మీకు అందరికీ తెలిసి స్వీట్స్ అంటే ఏంటి. డిజర్ట్ అంటే కూడా ఒక రకమైన స్వీట్. అదేంటి అంటే మనం భోజనం చేసిన తర్వాత కొంతమంది తింటూ ఉంటారు ప్రత్యేకమైన స్వీట్స్. అలాంటి వాటిని భోజనం అయిపోయిన తర్వాత తినే స్వీట్ ఐటమ్స్ని డిజర్ట్ అని పిలుస్తారు. రెండింటికి కొంచెం డిఫరెన్స్ అది. ఇప్పుడు మీరు తయారు చేసింది అదేంటి ఫోర్త్ క్వశ్చన్ దగ్గర రాయాలి. ఫిఫ్త్ వన్, ఈ అప్లికేషన్ పార్ట్ ఫిల్ చేయడానికి మీకు హెల్ప్ చేసిన వాళ్ళేమో ఫిఫ్త్ వన్ దగ్గర రాయాలి. సిక్స్త్ వన్, బై డూయింగ్ దిస్ అప్లికేషన్ ఐ లెర్న్డ్. ఈ అప్లికేషన్ చేయడం వల్ల మీరేం నేర్చుకున్నారో రాయాలి. సెవెంత్ వన్, ఐ కంప్లీటెడ్ దిస్ అప్లికేషన్ ఎన్ని డేస్లో చేశారో కంప్లీట్ చేయాలి. అది మీరు ఓన్గా చేయాలి. ఓకేనా? చేసిన ఫొటోస్ పెట్టండి అమ్మ గ్రూప్లో. ఓకే. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 46.
మేక్ ఏ కాలేజ్ ఆఫ్ పిక్చర్స్ టు షో ద వేరియేషన్ ఇన్ ఇండియన్ కల్చర్. కాలేజ్ ఆఫ్ పిక్చర్స్ అంటే మనం కలెక్ట్ చేసిన ఫొటోస్ అన్నింటినీ ఒక చోట స్టిక్ చేయడానికి కాలేజ్ అని పిలుస్తారు. మన ఇండియన్ కల్చర్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ మీరు ఏవైనా కలెక్ట్ చేసి ఈ ప్లేస్లో స్టిక్ చేయడం. మన ఇండియన్ కల్చర్ వాళ్ళు వేసుకునే డ్రెస్సు సమ్ ఏమో మనం టెక్స్ట్ బుక్లో వాటిలో ఉంటాయి కదా, జెరాక్స్ అయినా తీసుకోవచ్చు, లేదా పాత బుక్కుల్లో దొరుకుతూ ఉంటాయి, వాటిని తీసి ఇక్కడ స్టిక్ చేయండి. కాలేజ్ ఆఫ్ పిక్చర్స్ అంటే అవి ఫోటో అనేది ఒక చోట గ్యాలరీ లాగా స్టిక్ ఒక ప్లేస్లో ఈ ప్లేస్లో స్టిక్ చేయడాన్ని అలా పిలుస్తారు కాలేజ్ ఆఫ్ పిక్చర్స్ అని. అండ్ నెక్స్ట్ 47 రైట్ ఏ పోయం ఆన్ ఇండియన్ కల్చర్. మన ఇండియన్ కల్చర్ మీద మీరు ఒక పోయం రాయాలంట. ఓకేనా, రాస్తారా? ట్రై చేయండి. లేకపోతే మళ్ళీ ఒకసారి మనం రాసుకుని ఫొటోస్ ముందు ట్రై చేయడం. ఓకేనా, ట్రై చేయకుండా మీరు అప్లికేషన్ పార్ట్లో పోయినా మీరు ఇండివిజువల్గా అలాగే 4th క్లాస్కి వచ్చారు, కొన్ని రాయగలుగుతారు కదమ్మా, వచ్చినంత వరకు ట్రై చేయండి. మీరు మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని ట్రై చేయండి. ఓకేనా, తెలియకపోతే మరి నేను రాసి పెడతాను, అప్పుడు కంప్లీట్ చేస్తుంది. ఓకేనమ్మా, ముందు మీరు ట్రై చేయండి. ఓకే.